ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము, గమనించిన యాక్షణము, పరికించిన శుభదినము, గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్ట్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, దౌష్ట్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, యేసుని రాజ్యములో, భువికే తెంచెడి రోజు, యేసుని రాజ్యములో, భువికే తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఇలా వేడితిని విలపించుచును, ఇలా వేడితిని విలపించుచును, ఈడేరును నా వినతి. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, పరదేశున ఈ దినమే నా ఆనందముతోను, పరదేశున ఈ దినమే నా ఆనందముతోను, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమెన తుది ఊపిరిగా, పరలోకమెన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో, నా దేవుడు కనిపించే. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా,
మరొక సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. మరి 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలాగే వ్రాయినయ్యున్న డిగ్రీ, పీజీ తదితర పరీక్షల కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. రాసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కూడా ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగనే టెట్ ఎగ్జామ్ కొరకు కూడా ప్రార్థించాం. జరగవలసినటువంటి డిఎస్సి తదితర పరీక్షల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. చాలామంది కామెంట్స్లో వారి పేర్లు పెట్టి ప్రార్థనలు కోరుతున్నారు. వారి అందరి కొరకు కూడా పేరు పేరు చెప్పిన మేము ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ ప్రార్థనలో తప్పక మేము వీరందరి కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మీ బిడ్డలకు మంచి సత్ఫలితాన్ని ఇవ్వాలని కుటుంబ ప్రార్థనలో ప్రభు పేరట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారా? దేవునికి వందనాలు. మరి ఒకరికొరకొకరు కలిసి ప్రార్థన చేసినప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయగా అనే మాట వ్రాయబడింది. కాబట్టి మన బాధ్యత, ప్రార్థించవలసినటువంటి బాధ్యత ఉన్నది. అలాగే లెంటులో 21వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మీరు లోక సంబంధులు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటేని, అందుచేత లోకము మిమ్ములను ద్వేషించుచున్నది. ప్రియులారా, ఈ దినం మనకు ఇవ్వబడినటువంటి అంశము ఐహికము. ఇంగ్లీష్లో చెప్పవచ్చున్నమాట వరల్డ్లీనెస్ అనే మాట ఇక్కడ వ్రాయబడుతుంది. లోక సంబంధమైన జీవితం. మానవుని యొక్క జీవితాలు ఎలాగూ ఉంటాయి అనేది బై ఎక్స్పీరియన్స్ మన అందరికీ తెలిసినటువంటి సత్యాలే. వాక్యము మనకు ఇవ్వబడినప్పుడు, వాక్యము మనం చదివినప్పుడు, ప్రభు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఎవరికో కాదు, నాకును మీకును మనందరికీ వాక్యము ద్వారా సరి చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఇది ఎవరి కొరకు కాదు, మన అందరి కొరకు. మన నిజ జీవితాలు ఎలాగూ ఉంటాయో వాక్యము అర్థము పట్టి చూపిస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ వాక్య ధ్యానాల్లో ఐహికము అనే మాట, వరల్డ్లీనెస్ అనే మాట అనగా లోక సంబంధమైనటువంటి జీవితాలు. ఈ లోక సంబంధమైన జీవితము ఎలాగుంటుంది? మనం లోకము కొరకు బ్రతకాలా, లేక లోకము అందులో సమస్తము కలుగు చేసిన దేవుని కొరకు బ్రతకాలా? ఒక ప్రశ్న. మనం దేవుని కొరకు బ్రతకాలంటే మంచి ఆన్సర్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మాటలలోన, పెదాల మీద ఆన్సర్, లేకపోతే జీవితంలో వాటిని మనము రుజువుపరచటానక. మన ఆలోచన అయితే మంచిదే, ఏమండి లోకం కొరకు బ్రతకూడదండి, ప్రభువు కొరకు బ్రతకాలండి, మంచి తీర్మానమేనండి. కానీ మనతో మరొక వ్యక్తి ఉంటాడు, అపవాది. వాడు ఏం చేస్తాడంటే, నువ్వు ప్రభువు దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు లోకములో నీ కొరకు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉంచుతాడు. మన మనస్సు ప్రభువు మీద నుండి లోకము వైపు, లోక సంబంధమైన సంగతుల వైపు తప్పనిసరిగా త్రిప్పబడుతూ ఉంటుంది ప్రియులారా. కానీ లోకములో ఉన్నటువంటి సంగతుల వైపు కాదు, కానీ మనం ప్రభు వైపు మనం తిరగవలసినటువంటి అవసరత ఉంటున్నది. అందుకని దైవవాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయములో
15వ వచనంలో చూస్తే ఈ లోకములోనైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు. ఈ లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు. ఏమండి, లోకములో ఉన్నాం, మరి లోకాన్ని ప్రేమించొద్దా? లోకములో ఉన్న వారిని ప్రేమించొద్దా? లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దా? ఏది మనకు అక్కరలేదు, అన్నీ కావాలి కదా. మంచిది, నేను ఏకీభవిస్తాను ప్రియులారా. కానీ వాటిలో నీకు కావలసినవి అంటే మేలుకరమైనవి కొన్ని, కీడు కలిగించేవి కొన్ని, నీకు ఆరోగ్యాన్ని కలిగించేవి కొన్ని, హాని కలిగించేవి కొన్ని. అవును, ఒకవేళ తేనె అప్పుడప్పుడు కూడా షిప్ చేయటం మంచిదే, తీయగా ఉంటుంది. దాని ప్రక్కనే ఉంటుంది పాయిజన్. ఏమండి, అది కూడా ఎలాగ ఉందో చూద్దామా అని అనుకుంటామా? ప్రాణహాని, అది లోకములోదే కదా. కాబట్టి లోకములో కొన్ని తేనెవలి తీపిగా కనిపిస్తాయి. దేవుని యొక్క మాటలు తీపి అయినటువంటి మాటలు, కానీ ఆ మాటలు కొంతమందికి వెగటుగా, చేదుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి లోకములో కంటికి ఆకర్షణీయంగా కనిపించేవన్నీ మంచి కాదు, చెవికి వినిపించేవి అన్నీ కూడా మంచివి కాదు, మన నోటితో మాట్లాడేవి కూడా మంచివి కాదు. అంటే లోకములో ప్రతి దాంట్లో కూడా మంచి చెడు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి వీళ్ళ దేవుని యొక్క వాక్యము అంటుంది, లోకమునైనాను లోకములో ఉన్న వాటి అయినాను నీవు ఏం చేయొద్దు అంటున్నాడు, ప్రేమించొద్దు. ఖచ్చితంగా బైబిల్ చెబుతుంది లోకములో ఏమి ఉంది అంటే అరిషడ్ వర్గము ఉన్నది, అలాగనే శరీర కార్యాలు ఉన్నాయి. అవి దేవునికి అయిష్టం, అవి భూ సంబంధమైనటువంటివి, నిన్ను పాపానికి పతనానికి నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఐహికము అనగా లోక సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టకూడదు, ఆలోచన చేయొద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. యోహాను మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 16వ వచనములో లోకములో ఉన్నదంతయు ఎందుకు నీవు లోకాన్ని నీవు ప్రేమించొద్దు అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుందంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి దేవుని వలన కలిగినవి కావు అని దేవుని యొక్క వాక్యము వ్రాస్తూ, మరి దేవుని వలన కలిగినవి కాకపోతే అవి లోక సంబంధమైనవి, దేవుని సంబంధమైనవి నిత్య జీవానికి నడిపిస్తాయి. ఇక్కడ లోక సంబంధమైనవి నిత్య నరకానికి నడిపిస్తూ ఉంటాయి. కామన్ వర్డ్ చూస్తూ ఉంటున్నప్పుడు నిత్య అనే మాట నరకములో ఉంటుంది, జీవములో ఉంటూ ఉన్నది. ఆ నిత్య అనేది చూసి ఒకవేళ ఆ 2వ గుంపులోకి వెళితే నరకానికి పోతాం. కాబట్టి దైవవాక్యము అంటూ ఉన్నది ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు కనుక అవి లోక సంబంధమైనవే. అందుకని ఈ యొక్క మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఎందుకంటే లోకములో ఉన్నవన్నీ కూడా, కలుగు చేసినవన్నీ కూడా దేవుడు సృష్టి అంత మంచిది అని చేస్తే అపవాది దానిని అపవిత్రపరిచాడు. అందుకే దైవవాక్యం అంటుంది లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తములు జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తము జరిగించు విశ్వాసిగా, కుటుంబముగా మనము జీవించాలి. అందుకని యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయములో 19వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు లోకమంతయు దుష్టునితో ఇది ఉన్నదట, దుష్టిని యందు ఉన్నది. దుష్టుడు మనతో ఉన్నాడు, దుష్టునితో మనం ఉన్నాం, లోకము దుష్టిని యందు ఉన్నది అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనములో ఒకడు సర్వలోకము సంపాదించుకొని, ఏమండి లోకం కావాలండి, నాకు లోకములో ఉన్నవి కూడా నాకు కావాలి కదా అండి, లోకములో ఉన్నవారు నాకు కావాలండి అని ఒకవేళ నువ్వు అనుకుంటే దైవవాక్యం అంటుంది ఉదయకాలం, ఇదిగో లోకమంతయు సంపాదించుకొని తన యొక్క ప్రాణమును పోగొట్టుకొనుట వానికి
ఏమి ప్రయోజనం? ప్రియులారా, ఒక చక్కటి ప్రవేబ్ ఉంది, సామెత. ఒక ఓడ లేక ఒక నావ నడవటానికి నీరు కావాలి. నీరు కావాలి నడవటానికి అన్నంత మాత్రాన నీరంతా వచ్చి ఆ ఓడలోనో నావలోనో పడవలోనో చేరితే అది మునిగిపోతూ ఉన్నది. లోకములో మనం జీవిస్తున్నాం, సంఘజీవి అంతవరకే. నీవు సంఘముతో కలిసి నువ్వు జీవించాలి, కానీ ఆ సంఘాన్ని నీలోనికి రానివ్వకూడదు. సంఘము అనగా సొసైటీ, లేక సమాజం, అనేక విధాలైన వ్యక్తిత్వాలు ఉంటూ ఉంటాయి. దానిని మంచిని స్వీకరించే తత్వాలు తక్కువ, చెడుకు ఆకర్షణ ఎక్కువ. అందుకని పక్షులు నీ తల మీద నుండి ఎగరని ప్రాబ్లం లేదు, కానీ నీ తల మీద మాత్రం గూళ్ళు పెట్టనివ్వద్దు. అందుకే దేవుని యొక్క వాక్యం ఉండదు, ఒక లోకమంతయు సంపాదించుకొని బ్రతకటానికి తప్పనిసరిగా లోకం కావాలి, లోకములో ఉన్నవి కావాలి, కానీ అన్నీ కాదు. అవేంటో మనం మొదటి భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనం? అలెగ్జాండర్ కూడా అదే చెప్తాడు. అన్నీ సంపాదించుకున్నాడు. ఆ కాఫిన్ బాక్స్లో, ఆ యొక్క సమాధి పెట్టెలో 2 చేతులు కూడా బయటకు వేలాడి వేశాడట. లోకమంతా సంపాదించారు, రాజ్యాలు సంపాదించారు, ధనధాన్యాలు సంపాదించారు, వట్టి చేతులతో వెళ్ళిపోతూ ఉన్నారు. అవునండి ప్రియులారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనములో యేసు ప్రభుట నిత్య జీవము కావాలని వచ్చినటువంటి యవనస్తుడితో ఆయన అంటున్నటువంటి మాటలు ఏమిటని ఆలోచన చేస్తే, ఇదిగో నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. ఇదిగో నీవు వెళ్ళి నీ కలిగి ఉన్నది అమ్మి బీదలకు నీవు ఇయ్యి, నీకు పరలోకమందు ధనము కలుగుతుంది. నీవు వచ్చి నన్ను వెంబడించు. నిత్య జీవము కావాలని వచ్చిన యవనస్తుడికి ప్రభు ఉపదేశిస్తూ ఉంటున్నప్పుడు అతని యొక్క జీవిత పరిస్థితి ఎలాగుందని ఆలోచన చేస్తే 22వ వచనంలో, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని అతడట దుఃఖపడుచు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కానీ లోకమంతా సంపాదించుకున్న వ్యక్తులు, చరిత్రకారులు ఎంతోమంది మట్టిలో కలిసిపోయారు. ఈ యవనస్తుడు నిత్య జీవం అతడు పొందుకుంటానికి ఆస్తి అడ్డుగా వచ్చి నిత్య జీవాధిపతిని విడిచి తను వెళ్ళిపోయాడు. ఒక ధనవంతుడు అనుకుంటున్నాడు, మనస తినము త్రాగుము సుఖించము. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణానికి కావాలంటే నీవు సంపాదించింది అంతా ఎవరి దగ్గర? అవునండి, లోకము శాశ్వతము కాదు, లోకములో ఉన్నది ఏది శాశ్వతము కాదు, లోకములో ఉన్నది ఏది నిన్ను నన్ను బ్రతికించేది కాదు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే, అక్కడ ప్రవక్త, అక్కడ ఎలీషా చిన్న ప్రవక్త గెహజీ, నయమాను కుష్టి వ్యాధి కలిగి అక్కడ ఆ యొక్క ప్రవక్త చెప్పినట్లు వెళ్ళి షోమ్రోన్లో ఉన్నటువంటి నదిలో అతడు 7 మార్లు మురిగి స్వస్థత పొంది తాను తీసుకువచ్చిన విలువైనటువంటి బహుమానాలు ఇస్తూ ఉంటుండగా పెద్ద ప్రవక్త ఎలీషా స్వీకరించలేదు. వారు వెళ్ళిపోతూ ఉంటుండగా అడ్డుదారిలో పరుగున వెళ్ళాడు చిన్న ప్రవక్త గెహజీ. వెళ్ళాడు, ఏవో మాటలు చెప్పాడు, వారి దగ్గర బహుమానాలు తీసుకున్నాడు. పరుగున మరల ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు అంటే, ఇదిగో నీ ఎదుటే ఉన్నాను. ఇక్కడ ప్రవక్త అంటాడు, నీవు వెళ్ళినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు, తెచ్చుకున్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా? అంతవరకు బాగుంది ప్రియులారా. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు 26వ వచనంలో అంటాడు, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను,
ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఇది సమయమా? ప్రియులారా, రాకడ దినాలలో ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులు నిన్న ఒకలాగా ఉంటుంది, ఈవేళ ఒకలాగా ఉంటుంది, రేపు ఇంకొకలాగా ఉంటుంది. ఎప్పుడు మానవ జీవితం ఎలాగుంటుందో ఎవరికీ తెలియదు. లోక సంబంధమైన జీవితంలో మనం ఏది కోరుకుంటున్నామో ఏది కూడా మనల్ని రక్షించలేదు, నిత్య జీవానికి మనల్ని పంపించలేదు. గహజీ చిన్న ప్రవక్తే ఐహికము, లోక సంబంధమైన ఆశలు తను కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుకని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టద్దు. మరి వేటి యందు మనసు పెట్టాలి? ముగింపులో 3వ అధ్యాయం 1వ వచనములో మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కొరక ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఐహికము, లోక సంబంధమైన జీవితాన్ని విడిచి పరలోక సంబంధమైన జీవితాన్ని చేయబడదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ వాక్యాన్ని దీవించి లోకములో కలిసిపోకుండా, లోకానుసారముగా జీవించకుండా ఐహిక వాంఛలు దూరపరచండి. స్వస్థతలు కలుగు చేయండి, రక్షణ కలుగు చేయండి. నైనా 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. డిగ్రీ, పీజీ తదితర పరీక్షలు కూడా వ్రాయటానికి సిద్ధపడుచున్న బిడ్డలు, వ్రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చు. టెట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి నైనా. అలాగనే ప్రభువా, మరి తండ్రి, బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు తగ్గినటువంటి నాయన పరీక్షలు కొరకు సిద్ధపడుచున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు జయము కలుగుచ్చే. వారు ఆశించినటువంటి మంచి మార్కులతో పాస్ అవ్వటానికి కృప చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.